యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చేంటి మనం ఈ ఎపిసోడ్లో మన ఇవి చందేరీలో చందేరీ సిల్క్స్ అండి, డైలీ యూస్ కోసం 899లో చూపిస్తున్నాను. తర్వాత అండి మనకు వచ్చి కాంజీవరంలో కోట బిగ్ బోర్డర్ శారీస్ అండి. అలాగే మనకి బెనారస్లో ఫ్యాన్సీ వెరైటీ అండి. తర్వాత కోటా శారీస్ ఉన్నాయి, మంచి లైట్ వెయిట్ కోటానండి. స్టార్టింగే మనకి ఇవన్నీ కూడా అదేంటంటే మనకి చందేరీలో ఇదండి మేపుల్ వీళ్ళండి ఏంటంటే ప్రీతి బ్రాండ్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. చాలా బాగుంటాయండి. ఇవన్నీ కూడా మనకి 6.5 meters ఉన్నాయండి. 6.30 meters విత్ బ్లౌజ్ అండి. అన్నీ కూడా చాలా బాగుంటాయండి. అసలు వీటికి మనకి గంజి అది కూడా అక్కర్లేదు, లైట్ వెయిట్ అండి. విత్ బ్లౌజ్ శారీస్ మాట అన్నీ చక్కటి ఇది వచ్చింది చూడండి, అంత బాగున్నాయంటే అసలు ఇవి చాలా అంటే చాలా బాగున్నాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటాయండి, ట్రావెలింగ్లో బాగుంటాయి మనకి. అలాగే డైలీ యూజ్ కూడా బాగుంటాయండి, ఆఫీస్ యూజ్ కూడా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఇది వచ్చేటప్పటికండి లైట్ అంటే బ్రౌన్ అండి, డార్క్ బ్రౌన్ మీద మనకి కోరా కలర్తో ఇచ్చాడనమాట. సన్నటి డిజైన్ అండి, పైన కింద బోర్డర్ ఉంది, కాపర్ జరీ ఉందండి. కొంతమందికి ఏంటంటే ఎల్లో జరీయే బాగుంటుంది కాపర్ అనుకుంటారు, కాదండి. ఇగో నేను కాపర్ పట్టు చీర మీద బ్లౌజ్ అండి, దీనికి మ్యాచ్ అవుతుందని వేసేసాను అనమాట. ఈ శారీ మీద బ్లౌజ్ కనపడలేదు. ఇవి కూడా మన దగ్గర శారీస్ ఇంతకు ముందు రిలీజ్ చేసాం, అయిపోయినాయి. కాపర్ జరీ కూడా చాలా బాగుంటుందండి, ఇట్లా ఉంటుందండి. కానీ అసలు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి శారీస్ని. స్టార్చ్తో పని లేదు, గంజ అవసరం లేదు, జస్ట్ వాష్ అండ్ వేర్ అండి, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. ఇవ్వండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 899 అండి. చాలా వెయిట్లెస్ అండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 899 అండి శారీ కాస్ట్. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. అలాగేనండి, కొత్త వారందరికీ స్వాగతం అండి. అంటే కొత్తగా వచ్చేవారికి మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, ఎందుకంటే మీరు 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి, తెలిసిందా. నో రిటర్న్స్ అండి, నో ఎక్స్చేంజెస్ అండి. అలాగే మీకు ఏమన్నా డ్యామేజ్ కానీ ఏమైనా మిస్ప్రింట్ కానీ ఏమైనా ఉంటుందని అనుమానం ఉంటే మాత్రం మీరు నాకు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. మీరు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి ప్యాకెట్ ఓపెన్ చేయటం దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి వరకు చెక్ చేసుకొని శారీ అంతా చెక్ చేసుకునేది అంతా కూడా పెట్టండి నాకు. అప్పుడు ఏమవుతుందంటే మొత్తం వీడియో తీయండి. అక్కడ ఏం లేదనుకోండి, ఆ వీడియో నాకు పెట్టక్కర్లా. ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే నాకు మీరు వాట్సాప్లో పెట్టేసేయండి. దానికి సొల్యూషన్ ఏంటో చూద్దాం, మనం పరిష్కారం ఏంటో చూద్దామండి. అట్లాగే ఇది కూడానండి చందేరీలోనే సిల్క్స్ అండి, చాలా బాగుంటుంది. ఇవి మనకి బగ్రూ ప్రింట్స్లో చాలా రిలీజ్ చేస్తాం మనం. ఇగో ఎంత బాగుందో చూడండి, దిస్ ఇస్ పళ్ళు. ఇది వచ్చేటప్పటికి మనకి రస్ట్ కలర్ అవుతుందండి, కొంచెం అంటే ఆరెంజ్ అండ్ రస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంటుందండి. ఇగో చక్కటి మ్యాంగో డిజైన్తో వచ్చిందండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. ఇది కూడా విత్ బ్లౌజ్ శారీ అనండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఇట్లా ఉంటుంది. ఇవి వాష్ అండ్ వేర్ శారీస్ అండి, అస్సలు గంజి అది కూడా అవసరం లేదండి, ఐరన్ కూడా అక్కర్లేదండి, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మిషన్ వాష్ డెలికేట్లో పెట్టి మిషన్ వాష్ చేయాల్సి ఉంటుందండి. ఇగోండి, ఇది బ్లౌజ్ వచ్చిందండి. బ్లౌజ్కి ఇట్లా చిన్న డిజైన్ ఇచ్చాడనమాట. శారీ కాస్ట్ వచ్చి 899 అండి. 8 చందేరీలోనండి, ఇవన్నీ 899 అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి డార్క్ ఆలివ్ గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అని కూడా చెప్పచ్చు. పైన కింద కూడా కొంచెం జరీతో ఉందండి, ఇది గ్రీన్ జరీతో ఉంది. అది వచ్చేటప్పటికేమో ఎల్లో జరీ. ఫస్ట్ శారీ వచ్చేమో కాపర్ జరీ అండి. అంటే ఇదివరకు అయితే కానీ 2-3 ఉండేవి జరీస్. ఇప్పుడు ఏమైందంటే ఏ కలర్ ఆ కలర్ జరీ ఇచ్చేస్తున్నాడు అనమాట. చూడండి ఎంత బాగుంది ఈ డిజైన్ కూడా. ఇది పళ్ళు పట్టండి. ఇది మనకి ఓవర్ ఆల్ డిజైన్ ఇలా ఉంటుందండి. శారీ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడనమాట. శారీ మొత్తం ఇదే డిజైన్తో ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 899 అండి. చాలా వెయిట్లెస్ శారీస్ అండి, అసలు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి.
అట్లాగే ఇది వచ్చేటప్పటికి డార్క్ నేవీ బ్లూ అండి, చక్కటి నేవీ బ్లూ మట్టిది. దీనికి కూడా సన్నగా మనకి జరీ బార్డర్ ఉందండి. ఎంత బాగుందో చూడండి డిజైన్. ఇది పళ్ళు పార్ట్ అండి. ఓకేనా, ఓవరాల్ డిజైన్ ఇలాగే ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అన్ని ఏజ్ల వాళ్ళకి బాగుంటుందండి, పెద్దవారికి కూడా చక్కగా కట్టుకోవచ్చు. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్. ఇరిటేషన్ ఉండదండి, అస్సలు ఇరిటేషన్ ఉండదు బాడీకి. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఈ శారీకి సారీ ఇది బ్లౌజ్ పీస్ అండి. ఐఎమ్ సో సారీ, బ్లౌజ్ పీస్ ఇది. శారీ మొత్తం ఇదిగోండి ఇట్లా ఉంటుంది. ఇదే డిజైన్ అండి శారీ మొత్తం. ఓకేనా, ఫ్రంట్ ఏం చూపించానో అదే డిజైన్ కంటిన్యూ అయింది. మనకి బ్లౌజ్ మాత్రం ఇట్లా ఇచ్చాడు అనమాట, డైమండ్స్ లాగా. శారీ కాస్ట్ వచ్చి 899 అండి. 1-2 సార్లు ఆలోచించుకొని బుక్ చేసేసుకోండి ప్లీజ్. అలాగే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారందరూ కూడా, చూస్తున్న వారంతా వదిలేకండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే మంచి ఎంకరేజ్మెంట్తో నేను ఇంకా ముందుకు వస్తున్నాను. మంచి మంచి శారీస్ తీసుకొస్తున్నానండి. చాలా స్టాక్ వచ్చింది, అంత మంచి మంచి రిలీజ్ చేయాలని చూస్తున్నాను. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ ఎంకరేజ్మెంట్ అండి, అంతే. అందరూ నాకు సహకరించండి, కొంచెం ఒక లైక్ ఇచ్చేసేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి ఏమవుతుందంటే ఇది ఒక రకమైన పింక్లోనే ఒక కలర్ అవుతుందండి, షేడ్ అవుతుంది అన్నమాట. ఇది కొంచెం పింక్ అండ్ టమాటో కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. మొత్తం మ్యాంగో డిజైన్ అండి శారీ అంతాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ చూపిస్తాను. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ ఇట్లా కొంచెం చిన్న చిన్న డిజైన్ ఇచ్చాడు అనమాట. ఓకేనండి, శారీ కాస్ట్ వచ్చి 899 అండి. చాలా బాగుందండి, వెయిట్లెస్గా ఉంది శారీ, చాలా వెయిట్లెస్ అండి. అట్లాగే ట్రాన్స్పరెంట్ కూడా లేదండి. ఓకేనా, ఆ శారీస్ అక్కడితో అయిపోయినాయండి. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికండి కాంజీవరం కోటా శారీస్ అండి. బిగ్ బోర్డర్ అనమాట, పెద్ద బోర్డర్ అండి. ఇవేమో అప్పుడు సిల్క్లో వచ్చినాయి, ఇదేమో కోటా అన్నమాట. కోటా అంటే సిల్క్ కోటానండి, ప్యూర్ కోటా కాదు, సిల్క్ కోటా శారీస్ అండి. చాలా బాగున్నాయి, అన్ని డిజిటల్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో, లైట్ గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది, లేదా గోధుమ రంగు అని కూడా చెప్పొచ్చు, బ్రౌన్లో ఒక షేడ్ అని కూడా చెప్పొచ్చు మనం. పైకి వచ్చేటప్పటికేమో చిన్న బోర్డర్ ఉంటుంది మనకి, కింద మాత్రం మోర్ దాన్ 5 ఇంచెస్ బోర్డర్ ఉందండి. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి, చాలా అందమైన ప్రింట్స్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో చూడండి అసలు శారీ. అట్లాగే బ్లౌజ్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఏమొచ్చిందో అదే బ్లౌజ్ కూడా ఇస్తున్నాడు అండి మనకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఇది పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పుడు చూసారా టిష్యూ టైప్లో ఇచ్చాడు అనమాట, పెద్ద బోర్డర్తో ఇచ్చాడండి. ఇక పెద్ద బోర్డర్ ఉంటే కూడా బ్లౌజెస్ ఇలా కుట్టించుకోవచ్చు మనం. ఇగండి పెద్ద బోర్డర్తో ఇట్లా ఇచ్చాడు. శారీ మీద చాలా బాగుందండి, బ్యూటిఫుల్ డిజైన్. చూసుకోండి మరి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1255 అండి, ఫ్రీ షిప్పింగ్. అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయండి. 1255 అంతా కూడా ఐడిల్స్ ఉన్నాయండి. చూసుకోండి, చక్కటి కలర్ కాంబినేషన్స్తో ఇచ్చాడండి. 1255 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి ఒకలాంటి బ్లూ అవుతుందండి, బ్లూ కలరేనండి. ఈ బ్లూ మీద మనకి డిజిటల్ ప్రింట్ అవటం వల్ల ఎంత అందమైన ప్రింట్ వచ్చిందోనండి. ఎక్కువ మడతలు తీసామంటే, ఎక్కువ ఓపెన్ చేస్తే ఉంటుందంటే ఇవి మళ్ళీ పెట్టడం కూడా కష్టం అండి. సిల్క్ కోటానండి ఇవి, కాంజీవరం సిల్క్ కోటా. ఏగో ఎంత బాగుందో చూడండి అసలు డిజైన్. పళ్ళు పెద్ద బోర్డర్ అండి కింద. ఇదంతా కూడా మనకి బోర్డర్కి వచ్చేటప్పటికి శారీ ఏ కలర్లో ఉందో బోర్డర్ కూడా అదే కలర్లో ఇస్తున్నాడు. అంటే ఇది మొత్తం మళ్ళీ పట్టడం అది కూడా ఉండదండి. ఇదంతా కూడా మొత్తం మనకి పవర్ లూమ్ అనుకుంటా, అందుకని అసలు వెనకమాల కూడా ఏమి, బ్యాక్ సైడ్ కూడానండి ఏం లేదండి. ఇదిగోండి పళ్ళు అండి ఇది. ఓకేనా,
ఓవరాల్ శారీ ఇట్లా మనకి అంత ఏంటంటే క్రాస్ డిజైన్ అనమాట, మొత్తం లైన్స్ కిందకి వచ్చేటప్పటికి ఫ్లోరల్ డిజైన్ ఇచ్చాడు. మళ్ళీ మనకి ఏంటంటే జరీ మీద కూడా పెద్ద జరీ బార్డర్ ఇచ్చాడు, 5 ఇంచెస్ వరకు ఉంటుందండి. దాని మీద కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఉందన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అండి. చూడండి ఎంత బాగుందో, బ్లౌజ్ పీస్ కూడా పెద్దది ఇచ్చాడు, ప్లెయిన్ ఇచ్చాడు అనమాట. ఓకేనా, 1255 అండి శారీ కాస్ట్, ఫ్రీ షిప్పింగ్. కలర్స్ మాత్రం డిజిటల్ ప్రింట్స్ అవటం వల్ల ఎంత అందంగా ఉన్నాయోనండి కలర్స్. బా ఎంత చక్కటి కలర్ ఓనండి, ఇది ఇంగ్లీష్ కలర్ అండి. ఎంత బాగుందంటే బ్యూటిఫుల్. నేను కూడా చూడలేదు, ఇంకా తీసుకోలేదు. వీటిల్లో చాలా బాగుంటాయండి. అసలు ఈ ప్రైస్లో చాలా ఇదిగా ఉన్నాయండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి. లైట్ యాష్ కలర్ లాగా ఉంది మనకి. అదిగా చూడండి, దాని మీద పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు. పైకి వచ్చేదాకేమో ఒక 1.5 ఇంచ్ బార్డర్ అండి. కింద వచ్చేదానికి మోర్ దాన్ 5 ఇంచెస్ ఉంది బార్డర్. అదిగా చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కాంజీవరం సిల్క్ కోట సారీస్ అండి. అలా అంటే చాలా బాగుంటుందండి. అసలు కట్టుకుంటే చీర బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి, చాలా రిచ్ లుక్ ఉంటుంది మనకి. అట్లా ఉంటుందండి. ఇట్లా వస్తుందండి బార్డర్. ఓకేనా, చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది. అసలు ఎవరు అనుకోరు అంత అంటే 1255 శారీ లాగా అయితే లేదండి ఇది. ఇదిగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ వస్తుందండి. ఇదిగోండి నాట్ ప్లెయిన్, చక్కటి డిజైన్తో ఇచ్చాడండి బ్లౌజ్. ఇదిగోండి డార్క్తో డిజైన్తో ఇచ్చాడు, మన డార్క్ కలర్ మీద. శారీ కాస్ట్ వచ్చి మనకి 1255 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికండి మనకి పింకిష్ పీచ్ అండి. పీచ్ అండ్ పింక్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. అబ్బా ఎంత బాగుందోనండి, అసలు చాలా అంటే చాలా బాగుందండి. మెటీరియల్ కూడా సాఫ్ట్ అండి, ఫాలింగ్ మెటీరియల్, బట్ నాట్ బాడీ హగ్గింగ్ అండి. ఫాలింగ్ మెటీరియలే కానీ బాడీ హగ్గింగ్ కాదన్నమాట. ఊడిపోయింది, ఊడకుండా చూపిద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లా, జారిపోతున్నాయి అన్నీ. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు. చాలా బాగుందండి కలరు, అసలు ప్రింట్ కానీ. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అండి. ఇది ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడండి, సెల్ఫ్ డిజైన్ ఉంది బ్లౌజ్ మీద. ఓకేండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. పెద్ద బోర్డర్స్ కదా, భలే అందంగా ఉన్నాయండి. ఓవరాల్ శారీ మీకు ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1255 అండి, ఫ్రీ షిప్పింగ్. ఇది మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది శారీ. ఇది వచ్చేటప్పటికండి మనకి కొంచెం పోచంపల్లి డిజైన్ వచ్చిందండి. అలా బాగుందండి, ఒకలాంటి గ్రీన్ అండ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేటప్పటికి బ్రౌన్ అవుతుందండి, లైట్ బ్రౌన్ మీద విత్ గ్రీన్ డిజైన్తో వచ్చిందన్నమాట. చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్, చాలా రిచ్ లుక్ ఉంది. ఫస్ట్ ఎంత బాగుందోనండి. ఇక చూడండి, ఇది శారీ మొత్తం ఇలా. ఇది పళ్ళు పట్టు అండి, ఫ్రంట్. ఒక్కసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. చాలా రిచ్ లుక్ ఉంటుందండి, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. అందుకే ఎక్కువ ఓపెన్ చేయకుండా చూపిస్తున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అండి, డిజైనర్ వేర్ ఇచ్చాడనమాట. చూసుకోండి, శారీ కాస్ట్ వచ్చి 1255, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికండి మీకు చక్కటి, ఇది కూడా ఒకలాంటి కోరా కలర్ అవుతుందండి. కోరా కలర్ మీద మీకు పిచ్ వై ప్రింట్ ఇచ్చాడండి మొత్తం. చాలా అంటే చాలా బాగుందండి. మీరందరూ అంటే కొంతమంది దొరకట్లేదని ఫీల్ అవుతారండి, వెంటనే బుక్ చేసేసుకోండి. దొరకని వాళ్ళకి
మీరు ఇచ్చే దీన్ని బట్టి నేను వెంటనే మళ్ళీ ఆర్డర్ పెట్టేస్తానండి. ఇది వచ్చేటప్పటికి మనకి కొంచెం మన వైన్ కలర్ లాగా ఉందండి. పళ్ళు వచ్చేటప్పటికి చూడండి, మన గ్రేప్ వైన్ ఉంటుంది కదా, వైన్ కలర్ లాగా ఉందండి. ఇది పళ్ళు పార్ట్ అండి. మనకి పిచ్ వై ప్రింట్ కదండి, ఓవరాల్ ప్రింట్ మాట ఇది. అంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి, అందుకే ఇంత షైనింగ్గా ఉంది. మెటీరియల్ చాలా బాగుందండి. సిల్క్ కోటా కదండి, చాలా బాగుంది. దీనికి పెద్దగా అంటే గంజి అది కూడా అక్కర్లేదు. హోమ్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కిందేమో పెద్ద బార్డర్, పైకి వచ్చేదానికి చిన్న బార్డర్ అనమాట. మీకు బ్లౌజ్ చూపించలేదు అనుకుంటా. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ఇది బ్లౌజ్ పీస్ మీకు. ఇది వచ్చేటప్పటికి మస్టర్డ్ ఎల్లో మీద చక్కటి ఇదండి మనకి పటోలా డిజైన్ ఇచ్చాడండి. పటోలా డిజైన్ మాట ఇది. బా చాలా బాగుందండి, బ్యూటిఫుల్ అండి. ఇక చూడండి ఎంత బాగుందో. చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, వాటికి కూడా చాలా బాగుంటుందండి. వెరీ రిచ్ లుక్ అండ్ గ్రాండ్ లుక్ అండి. ఇదిగోండి, ఓకేనా. ఇది పళ్ళు పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఊరికే కొంచెం పెట్టి చూపిస్తున్నాను మీకు. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ వచ్చిందండి. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ విత్ బార్డర్ అనమాట. బా చాలా అంటే చాలా బాగుందండి. వెరీ గ్రాండ్ అండ్ రిచ్. మస్టర్డ్ ఎల్లో అండి కలర్. కలర్ మీద మల్టీ కలర్స్తో వచ్చిందన్నమాట. అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి. కాంజీవరం సిల్క్ కోటా సారీస్. బా ఇది చూడండి, అసలు ఎంత బాగుందంటే ఒక పీచ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉందండి. వావ్, ఎంత బాగుందో చూడండి. అసలు ఎవరు తీసుకుంటారు కానీ వెరీ బ్యూటిఫుల్ అండి. అలా అంటే చాలా బాగుందండి. ఇక పళ్ళు పార్ట్ అండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ అండి, ప్లెయిన్ ఇచ్చేసాడండి బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడు అనమాట. ఇగోండి, ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 1255, ఫ్రీ షిప్పింగ్ అండి. కాంజీవరం సిల్క్ కోటా శారీస్ అండి ఇవి, ఓకేనా. అవి అక్కడితో అయిపోయినాయి అండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చేసరికి బెనారస్ అండి. బెనారస్లో ఇవి కూడా చక్కగా ఉంటాయండి, పార్టీస్కి, పూజలకి. ఇంకా అంతా కూడా ఫెస్టివల్ టైం కాబట్టి అన్ని ఫెస్టివల్స్ కదండి, వరుస పెట్టి మనకి చాలా బాగుంటాయండి. వెరీ బ్యూటిఫుల్ శారీస్ వచ్చినాయి చూడండి. ఇంతకుముందు రిలీజ్ చేశాను, బాగా వెళ్ళిపోయినాయి అన్నమాట. ఇవి ఎక్కువ తెప్పించలేదు, ఒక 10 శారీస్ ఏమో తెప్పించినట్టున్నాను నేను. మొత్తం వెళ్ళిపోయినాయండి. మళ్ళీ బుక్ చేస్తే లేవు, అయిపోయినాయి. అక్కడ దుర్గా పూజలు అంటే కదండి, ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట నార్త్ సైడ్ కూడా. దానివల్ల కొంచెమే దొరికినాయి, కొంచెమే తెప్పించాను అనమాట. డార్క్ పింక్ అండి. ఇది ఎవరు అడిగారు లాస్ట్ టైం, అది అప్పుడు వెళ్ళిపోయింది. మళ్ళీ చూసుకోండి, ఎవరో నాకు సరిగ్గా గుర్తురావట్లేదు. చక్కటి పింక్ కండి, రాణి పింక్కి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ సేమ్ కావాలని అడిగారు ఎవరో. నాకు చూసుకోండి, బుక్ చేసుకోండి. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. మన పట్టు చీర లాగానే ఉందండి. ఏంటంటే మనకి అంటే డెలికేట్గా అయితే లేదండి, చాలా బాగుందండి. మొత్తం కూడా మనకి కాపర్ అండ్ ఏంటంటే సిల్వర్ జరీతో ఉందండి. కాపర్ అండ్ సిల్వర్ జరీ అంతా కూడా శారీ. ఇదిగోండి, మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వస్తుందండి. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లాగానే ఉందండి మొత్తం. ఇదిగోండి, ఎంత బాగుందో చూసారా. గ్రీన్ మీద కాపర్ అండ్ సిల్వర్ మిక్సింగ్లో ఉందండి. సెల్ఫ్ డిజైన్ అండి బ్లౌజ్ మొత్తం. చాలా అంటే చాలా రిచ్గా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1999 అండి. 1999, 1999. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. వెరీ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఎవరు తీసుకుంటారో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి, తీసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికండి ఈ శారీస్ అండి మనకి ఏంటంటే బెనారస్ అంటే
చాలా మంది చాలా లైట్ వెయిట్తో ఉంటాయి అంటున్నారు. కాదండి, దీంట్లో మనకి ఏంటంటే పట్టు మిక్సింగ్ కూడా ఉండటం వల్ల క్లాత్ కొంచెం మందంగానే ఉందండి. అంటే ఇది మనకి అంటే మనం డైలీ యూస్ చేసుకున్న, హోమ్ వాష్ చేసుకున్న, ఇది చేసుకున్న కూడా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి. ఇది అస్సలు డెలికసీ లేదండి శారీలో. అయిపోయింది. చక్కటి ఇండిగో బ్లూ అండి, మంచి బ్లూ. బ్లూకి పైన కింద కూడా రాణి పింక్తో వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో చూడండి. 10-15 వేల రూపాయలు పట్టు చీరలు కూడా ఉండవండి, అంత బాగుంది. ఇగో ఇది పళ్ళు పార్ట్ అండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగో టిష్యూ బ్లౌజ్ అండి, ఇట్లా వచ్చిందనమాట. ఇది కూడా అంతా మనకి కాపర్ అండ్ సిల్వర్ జరీ మిక్సింగ్లో ఉందండి. కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1999 అండి, 1999. బా అసలండి రేపు లక్ష్మీ వ్రతాలకి, పూజలకి, రాఖీకి అన్నిటి కూడా చాలా బాగుంటాయండి. ఇది కూడా ఒక బ్లూ కలర్ అండి, చక్కటి బ్లూ, సట్ బ్లూ లాగా ఉంది. బ్లూ మీద పింక్ ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా బార్డర్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఏమొస్తుందో అదే ప్లెయిన్ వస్తుందండి. ఇగో టిష్యూతో వచ్చిందండి. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1999 అండి. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకు అన్ని ప్యూర్ కోటా శారీస్ అండి. ఇవన్నీ ప్యూర్ కోటా శారీస్ అండి. ఇవన్నీ చాలా లైట్ వెయిట్ కోటానండి. కింద వచ్చేటప్పటికి మనకి కొంచెం జరీ బోర్డర్ ఉంటుందండి. పూర్తిగా అయితే నేను ఓపెన్ చేయట్లేదండి, కొంచెం ఓపెన్ చేసి చూపించేస్తాను నేను, ఎందుకంటే ఇవి కోటా శారీస్ కదండి, నలిగిపోతాయి. చాలా వెయిట్లెస్ అండి అసలు. అంటే వీటి గురించి బాగా చాలా మందికి తెలుసు, తెలిసిన వాళ్ళకే వాల్యూ తెలుస్తుందండి. అదిగోండి దాన్ని చూడండి, చక్కటి పీచ్ కలర్ అండి, దాని మీద వైలెట్తో ఇచ్చాడు అనమాట, లెవెండర్ కలర్తో ఇచ్చాడు అంతా కూడా డిజైన్. ఇదిగోండి మొత్తం ఓవరాల్ శారీ డిజైన్ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. చిలకలు ఉన్నాయి కింద. ఇదిగోండి దీని మీదకి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడండి. దీని మీదకి గ్రీన్ కలర్లో ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు. ఏదో పెట్టాలి కట్టి పెట్టాడండి, మీ ఇష్టం. తర్వాత మీరు వేరుగా మీరు పేరప్ చేసైనా కట్టుకోవచ్చు, లేదా ఇది చేసుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చి 1899 అండి. ఇది ఓన్లీ అంటే భయం ఈ శారీస్. 1899 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి కోటానేనండి. ఇది కూడాను ఇది కొంచెం మళ్ళీ మనకి కొద్దిగా అదేమో మరీ డెలికేట్గా ఉంది. ఇది వచ్చేటప్పుడు కొంచెం ఏంటంటే మందం వచ్చిందన్నమాట. ఈ కోట కాటన్ కోట అన్నమాట. ఇది ఇగో ప్యూర్ కాటన్ కోటాస్ అండి, వీటిలో సిల్క్ మిక్సింగ్ లేదండి. 21 అండి. ఇది 2100 అండి. శారీ కాస్ట్ వచ్చి విత్ బ్లౌజ్ శారీస్. ఇదిగోండి మొత్తం కూడా ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ ప్రింట్స్ అండి. ఇవన్నీ బ్లాక్ ప్రింట్స్ అన్నమాట. చక్కటి టమాటో కలర్ అండి, పీచ్ అండి. టమాటో కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉంది. దీని మీదకి వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ బ్లాక్కే ఇచ్చాడండి, ఎందుకంటే మనకి పళ్ళులో బ్లాక్ కలిసింది కాబట్టి. ఇగోండి దిస్ ఇస్ బ్లాక్ బ్లౌజ్ అండి. చూసుకోండి, కట్టుకుంటే మాత్రం చాలా అందంగా ఉంటుందండి. ఇలా ఉంటుందండి కడితే. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. 2100, 2100 అండి. ఇది వచ్చేటప్పటికి లావెండర్ కలర్ అండి, కాటన్ కోట. అంత డెలికేట్గా అయితే ఉండవండి ఇవి, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు మనం. అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాల్సి ఉంటుందండి. అస్సలకి వెయిట్లెస్ అండి. సమ్మర్లో కానీ ఏ సీజన్లో అయినా కూడా ఇవి చాలా ఏంటంటే మనకి డిగ్నిఫైడ్గా డీసెంట్గా ఉంటాయండి, ఇంట్లో కానీ బయటికి కానీ. ఇక ఏమైందంటే మనకి లెవెండర్ కలర్కి మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకేంటంటే హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ విత్ స్క్రీన్ ప్రింట్స్ రెండు ఉన్నాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీంట్లో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఏమి ఇచ్చాడు అదే బ్లౌజ్ ఇస్తాడండి. ఇగో శారీ కాస్ట్ వచ్చి 2100 అండి.
ఇగో ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి డార్క్ బ్లూ కలర్ అండి. బ్లూ కలర్కి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. చక్కటి మనకి పెసర గ్రీన్ ఇచ్చాడు అనమాట. బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్ అండి. ఇదిగో చూడండి, ఓవరాల్ శారీ మీకు ఈ రకంగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఇదిగో ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడు అనమాట, చిన్న బోర్డర్. ఇదిగో పళ్ళు అండి. ఓకేనా, ఈ శారీస్ అండి అన్ని హ్యాండ్ బ్లాక్స్ కదండి ఇవన్నీ, ప్లస్ స్క్రీన్ కదండి, అక్కడక్కడ కొంచెం ఈ కలరు అక్కడక్కడక్కడ అంటుతుందండి. ఏదైనా చిన్నగా అంటుంటాయి మాత్రం, అది మాత్రం ఏదో మీరు మిస్ప్రింట్ అని అలానే మాత్రం అనుకోవద్దండి. ఈ కోటా శారీస్లో కంపల్సరీ జరుగుతుంది, ఎందుకంటే హ్యాండ్తో చేస్తారు, ప్లస్ ఏమో స్క్రీన్స్ కదండి, కొంచెం అక్కడక్కడ పడతాయి, కానీ వాషెస్ మీద పోవచ్చు. అది ముందే చెప్తున్నాను, మళ్ళీ తర్వాత తీసేసుకున్న తర్వాత అమ్మో ఇక్కడ ఇంత అంటింది అంత అంటిందని మాత్రం మీరు కంప్లైంట్ చేయొద్దండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఇది ఏంటంటే ఒక రకంగా బ్లూ అని చెప్పచ్చు, ఇంకొక రకంగా వైలెట్ కాదులేండి, బ్లూ అవుతుంది, ఇండిగో బ్లూ లాగా అనిపిస్తుంది నాకైతే. చూసుకోండి, కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి. 2100 అండి శారీ కాస్ట్, ఫ్రీ షిప్పింగ్ అండి. ఇది వచ్చేటప్పటికి ఇది మళ్ళీ వెయిట్లెస్గా ఉందండి, శారీ చాలా వెయిట్లెస్గా ఉంది. ఇదంతా కూడా మనకి బ్లాక్ ప్రింట్స్ ఏనండి. చక్కటి ఆరెంజ్ అండి, ఆరెంజ్కి ఒకలాంటి కాపర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చాడండి, పికాక్ బ్లూ, నాట్ కాపర్ సల్ఫేట్. బాగుందండి ఓవరాల్ డిజైన్ అనమాట. శారీ అంతా కూడా ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చూడండి అంత బ్లాక్ ప్రింట్స్ కదండి, చాలా అందంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ వస్తుందండి, దిస్ ఇస్ ప్లెయిన్. పికాక్ ఏంటంటే ఇది నెక్ కలర్ దగ్గర ఉండే బ్లూ అండి, ఇది పికాక్ బ్లూ అని చెప్పచ్చు మనం. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి, చాలా వెయిట్లెస్ అండి, ఇది ప్యూర్ కాటన్ కోటాస్ అండి ఇవి అన్నీ కూడా, వీటిలో అసలు మిక్సింగ్ లేదండి. ఇది వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ విత్ బోర్డర్ అండి, కిందంతా కూడా మనకి క్రీపర్ డిజైన్ ఇచ్చాడు. ఇది ఒక చక్కటి ఇంగ్లీష్ కలర్ అండి, చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి ప్లెయిన్ విత్ బోర్డర్స్ ఇష్టం కదా, పైన అయితే కానీ చిన్న బోర్డరేనండి, జస్ట్ బ్లాక్తో ఇచ్చాడు, కింద మాత్రం క్రీపర్ డిజైన్ ఇచ్చాడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ మనం కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓకేనా, తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి రన్నింగ్లోనే ఉన్నట్టుందండి బ్లౌజు, చూపిస్తాను నేను. అంటే ఓపెన్ అయితే లేదండి, ప్లెయిన్ వచ్చింది, ఇదిగోండి ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చినట్టున్నాడు బ్లౌజ్ కూడా. ఒక్కసారి కాదండి, మొత్తం ప్రింటే వచ్చిందండి, బ్లౌజ్ అంతా కూడా ప్రింట్ ఇచ్చాడు అనమాట, మొత్తం కూడా ప్రింట్ ఇచ్చాడు. పళ్ళుకి ఏం ప్రింట్ ఇచ్చాడో బ్లౌజ్కి కూడా అదే ప్రింట్ ఇచ్చాడండి. శారీ కాస్ట్ వచ్చి 2100 అండి, 2100 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి ఎంత లైట్ వెయిట్గా ఉందోనండి ఇది. ఇది మనకి ఒకలాంటి అంటే గ్రీనిష్ అండ్ యాష్ రెండు కలిపితే ఎట్లా ఉంటుందో అట్లా ఉందండి. దీని మీదకి వచ్చేటప్పటికి మీకు ఇది డిజిటల్ ప్రింట్ అయిందండి, ఇది డిజిటల్ ప్రింట్ మీద ఇచ్చాడండి. పైన కింద కూడా జరీ బార్డర్ ఉందండి, చక్కటి ఇంగ్లీష్ కలర్ అండి ఇది. దాని మీద మనకి లెవెండర్ కలర్తో ఇచ్చాడు అనమాట, ఇంకా చాలా ఉన్నాయి మిక్సింగ్లో. ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ విడిగా ఇచ్చాడండి, ఎందుకంటే ఈ క్లాత్ ఆగదు మనకి, అందుకోసం ఇట్లా ఇచ్చాడు అనమాట. ఇదిగోండి, ఓకేనా, 2100 అండి. ఇక్కడితో ఈ కోటా శారీస్ కూడా అయిపోయాయి, ఇవన్నీ కూడా ప్యూర్ కోటానండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. అందరూ కూడా ఒక లైక్ ఇచ్చేసేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే మంచి ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి మంచి శారీస్తో మీ ముందుకు వస్తాను. నమస్తే, సర్వేజన సుఖినో భవంతు.